సహజంగా రాష్ట్రంలో రాజకీయాలు ఒక ఎత్తు అయితే గిరిజన ప్రాంతాల్లో భిన్నంగా ఉంటుంది. ప్రజలు నచ్చినట్లయితే ఆ పార్టీని, ఆ నాయకుడిని కూడా ఆకాశానికి తీసుకెళ్తారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే గిరిజన ప్రాంతంలో గడిచిన కొన్ని రోజులుగా కొన్ని ఉద్యమాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి. ఈ దశలో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ తనయుడు, అలాగే టీడీపీ యువ నాయకుడు అబ్రహాం మనతో ఉన్నారు. అబ్రహాం గారు నమస్కారం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు కొద్దిగా హైట్ తక్కువ. బట్ ఉద్యమాలు కార్యక్రమాల్లో చాలా హైట్ ఎక్కువలాగా యాక్టివిటీ చేస్తారు. అయితే గడిచిన 2 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో మీ గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చాలా దగ్గరైనట్టు ఏమైనా కార్యక్రమాలు జరిగినట్టు అనిపిస్తుందా? సార్ హైట్‌తో ఏముంది సార్. మెంటల్‌గా ఐయామ్ వెరీ స్ట్రాంగ్. పర్వాలేదు. సార్ నిజంగా ఇవాళ మనం చూస్తుంటే మా గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయింది. నిజంగా చాలా వరకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో రోడ్లు, వాటర్ ఫెసిలిటీస్ అనేక జరుగుతా ఉన్నాయి. కొన్ని వేల కోట్లతో వర్కులు జరుగుతూనే ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆహ్, అడవి బాట ప్రోగ్రామ్ పెట్టి ఈరోజు ప్రతి పల్లెకి దాని తర్వాత అన్ని ఏరియాలో కూడా రోడ్లు వేయించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది జరుగుతుందంటే దీని వెనకాల మరి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రద్ధతో దీన్ని చూసి మన ట్రైబ్‌ని ఏ విధంగా, మన ఏజెన్సీ ప్రాంతాన్ని ఏ విధంగా చేస్తే బావుంటది, ఎలా చేస్తే బావుంటదని ఈ అదనపు మనకి ఫండ్స్ రిలీజ్ చేసి ఇవాళ మా కూటమి ప్రభుత్వం దాన్ని డెవలప్ చేస్తుందండి. ఓకే. ఈ 2 ఏళ్లలో కొంత ప్రజలకు దగ్గరయ్యామని మీరు చెప్తున్నారు. అయితే గత ఎన్నికల్లో అంటే 2 ఏళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక రకంగా ఉత్తరాంధ్రలో ఎక్కడ కూడా వైసీపీకి సీట్లు రాలేదు. కేవలం అరకు, అట్లాగే పాడేరు. ఎందుకు ఇంకా ప్రజలు వైసీపీకి దగ్గరగా ఉన్న వాతావరణం ఇప్పుడు కూడా ఈ 2 ఏళ్ల తర్వాత కూడా ఉందంటారా? అప్పుడు ఎందుకు అట్లా జరిగిందండి? మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్. దాన్ని హైకమాండ్ కూడా దీన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి వాస్తవం చెప్పుకోవాలంటే ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ ఉంది. కానీ రేపు భవిష్యత్తులో ఇవన్నీ మారాలి. ఖచ్చితంగా మారుతది. ఎందుకంటే మా ప్రాంతంలో ఇప్పుడు మన ఏజెన్సీ ప్రాంతం ప్రజలు కూడా తెలిసొస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా మరి తల్లికి వందనం అనుకోని లేకపోతే ఇటీ ఆహ్, అడవి తల్లి బాట జస్ట్ మనకి పెన్షన్స్ అవన్నీ కూడా బానే ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తు ఖచ్చితంగా మార్పు జరుగుతది సార్. ఓకే. వ్యక్తిగతంగా టీడీపీ పరిస్థితి ఎట్లా ఉందండి? కూటమి నాయకుల మధ్య కొంత విభేదాలు అట్లాగా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నాగేంద్ర బాబు గారు కూడా వచ్చారు. జనసేనకి ఈసారి టికెట్ ఇస్తాం. అంటే అవన్నీ కొంత పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, లేకపోతే ఇలాంటి నాయకుల్లో కొంత డిస్కషన్ గాని, అసంతృప్తి గాని కలిగించే పరిస్థితి ఉందా? లేదు సార్. ఏముందంటే ఇప్పుడు ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ తాలూకా ఉంటాయి. చాలా ఉంటాయి పార్టీలకి. ఎందుకంటే మా పార్టీ కూడా ఇప్పుడు ఏదో చేయాలని వాళ్ళకుంటది. క్యాడర్‌ని బలోపేతం చేయాలో లేకపోతే ఇంకోటి ఉంటాయి. అది కామన్ అది. కానీ ఏంటంటే అరకు అనగానే ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇది టూరిజం ఏరియా. దట్టు బాబు గారికి చాలా ఇష్టమైన ప్రదేశం ఇది. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ డెవలప్‌మెంట్ కావాలంటే వైజాగ్ మనకి చాలా దగ్గరలో ఉంది. రేపు భవిష్యత్తులో మరి అరకు అన్నది టూరిజం డెవలప్ చేయాలి కాబట్టి బాబు గారైతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అరకుకు ఉండి టీడీపీ తీసుకొని టీడీపీ పోటీ చేస్తదనేది నమ్మకం ఉంది. ఓకే. ఎవ్రీ టైమ్ అట్లా అంటున్నారు. మీకు కూడా అంటే మీ డ్యాడీకి కూడా కొంత అన్యాయం జరిగిందనేది ఒక వాదన అప్పుడుంది. అయితే ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి లేరు. ఆయన ప్రతినిధిగా మీరున్నారు. మరి మీ అంశం, మీ రాజకీయ భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గాని, లేకపోతే లోకేష్ గారి దృష్టికి గాని తీసుకెళ్లారా? యాక్చువల్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. కలిసి మాకి ఏవైతే కొంత అన్యాయం జరిగిందో వాస్తవం అది బాబు గారికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ సార్ మమ్మల్ని ఆదరించి ఇవాళ మా తమ్ముడికి డిప్యూటీ తహసీల్దార్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ప్రామిసింగ్ ఉన్నాయో వైజాగ్‌లో సైట్ ఇస్తామన్నారో అది ప్రాసెస్‌లో ఉంది కాబట్టి బాబు గారు మాకి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే అవన్నీ వ్యక్తిగతంగా మీ కుటుంబానికి జరిగేది. పార్టీ పరంగా మీకు పదవుల అంశం గాని, ఇట్లాంటి అంశం అబ్రహాంకి ఇలా చేద్దాం. అట్లాంటి అంశాలేమైనా చర్చించే పరిస్థితి ఇంతకుముందు ఏమైనా జరిగిందా? సార్‌కైతే అడగడం జరిగింది. నాకేది కావాలన్నది అది కాన్ఫిడెన్షియల్. ఖచ్చితంగా అది నాకిస్తారని నమ్మకం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో పార్టీ బావుండాలా. అందరూ దాంట్లో భాగస్వామి కావాలి కాబట్టి సార్ అయితే నాకు ఏదో ఒక పదవి ఇప్పుడు రైట్ నౌ ఇస్తారన్నదే ఆశిస్తున్నాను. ఓకే.
అబ్రహం గారు మీ డాడీ చాలా కాలంగా గిరిజన హక్కుల గురించి ఉద్యమాలు చేసి ఆ తర్వాత ఎమ్మెల్యే అట్లా అయ్యారు. ఇప్పుడు చూశారు కదా చాలా ప్రాంతంలో ఇటు పాడేరు అవ్వచ్చు, అరకులో ఇటీవల కాలంలో చాలా ఉద్యమాలు మొదలయ్యాయి. యువతలో కొంత అసంతృప్తి ఉంది. జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలి. అది సుప్రీంకోర్టులో కొట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో దాన్ని తిరిగి చేయడానికి రిట్ పిటిషన్ వేస్తాం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చేయలేదంటున్నారు. ఆ అంశం మీద మీరేమైనా ఎట్లాంటి ఒపీనియన్ మీకు ఉంది? సార్ జియో నంబర్ 3 అన్నది ఇలా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. మరి ఆ రోజు ఆ గవర్నమెంట్ యాక్చువల్లీ రిట్ పిటిషన్ ఎయ్యలేదు. మరి అది వాళ్ళ అసమర్థతో లేకపోతే ఇంకోటి అనుకోవాలది. ఎందుకంటే మరి జియో నంబర్ 3 అన్నది మా జీవనాడి. ప్రతి ఒక్కడికి మరి 100% ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలంటే జియో నంబర్ 3 ఉండాలి. నిజంగా ఆహ్, రా కదిలిరా జనవరి 20 తారీఖున బాబు గారు అరకులో ప్రోగ్రామ్ జరిగినప్పుడు నేను ఆ సభలోనే చెప్పాను నేను. సార్ మాకిలాగుంది ప్రాబ్లము. జియో నంబర్ 3 దాన్ని రీ ఇనిషియేట్ చేయాలి సార్ అన్నప్పుడు, సార్ ఆ రోజే మాట ఇచ్చారు. ఆ మాట ఇవ్వడం జరిగింది అందరి ముందున. గవర్నమెంట్ వచ్చింది. సో, జియో నంబర్ 3ని మరి అదే జియో నంబర్ 3ని కంటిన్యూ చేయాలంటే మరి మీ అందరికీ తెలుసు ఒక లీగల్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏదో ఒక జియోని ఇవ్వాలన్నదే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. రీసెంట్‌గా నాకు తెలిసి ఈ వారంలోనే మా మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి మేడం గారు మరి కొంతమందితో కూర్చొని చర్చించడం కూడా జరిగింది. జరిగి మరి వాళ్ళు కూడా ఒక నిర్ణయం అయితే వచ్చారు. దీన్ని ఆల్టర్‌నేటివ్ చేయాలని. ఖచ్చితంగా మా గవర్నమెంట్ దాన్ని ఆల్టర్‌నేటివ్ చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక ఆఖరిగా చూస్తే ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్, దానికి అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. మీ జిల్లాకు కూడా అల్లూరి. అంటే ఒక రకంగా గిరిజన ప్రాంతానికి రెస్పెక్ట్ ఇచ్చే క్రమంలో ఈ పేరు పెట్టినట్టు అనిపిస్తుందా? అట్లాగే ఎయిర్‌పోర్టు షార్ట్ టైమ్‌లో ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల అరకు ప్రాంతంలో టూరిజం కావచ్చు, అటవీ ఉత్పత్తులు త్వరగా ఎక్స్‌పోర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే మరి మేమందరూ అదృష్టవంతులు అనుకోవాలా. మా జిల్లా పేరు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా. ఆహ్, అలాగే ఇప్పుడు ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ అండ్ అది మరి మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. దాన్ని కూడా అల్లూరి సీతారామరాజు అని పెట్టడం అది మా గిరిజనులుగా మేమంతా దాన్ని స్వాగతిస్తున్నాము. మేమైతే హ్యాపీగా ఉన్నాం. నిజంగా దాన్ని రేపు భవిష్యత్తులో మరి ఇది ఒక ఉంది అంటే ఇంటర్నేషనల్‌గా ఎక్స్‌పోర్టింగ్, ఇంపోర్టింగ్ కూడా పనికొస్తది కాబట్టి ఏదైనా జరగొచ్చు. ఇది ఈరోజు టీడీపీ నాయకులు సివేరి అబ్రహాం. వాస్తవానికి చూసుకుంటే గతంలో కొంత చురుకుగా టీడీపీలో పనిచేశారు. అయితే వివిధ అంశాల నేపథ్యాన టికెట్ రాకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్న అంశాలు, అలాగే తన కుటుంబానికి, తన తండ్రికి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం నేపథ్యాన ఖచ్చితంగా పార్టీలో కీలకమైన అంశాలు, కీలకమైన పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినట్టు చెప్తున్నారు. అయితే ఇప్పుడు జీవో నెంబర్ 3కి సంబంధించి చాలా వరకు చర్చ జరుగుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దీనిపై రిట్ పిటిషన్ దాఖలు చేయకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు దృష్టికి గతంలో తీసుకెళ్ళాము. తాజాగా చూసుకుంటే ఈ అంశంపై దానికి ప్రత్యామ్నాయంగా మరొక జీవో తేవడమే కాకుండా ఆ జీవోను చట్టబద్ధం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పడమే కాకుండా తాజాగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఎయిర్‌పోర్ట్‌కు అల్లూరి జిల్లాగా పేరు పెట్టడం ఒక రకంగా గిరిజన ప్రాంతానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ అరకు నుంచి.